నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలు ఏదైతే మిషన్ 15 కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందో ఆ దిశగా ఒక్కటొక్కటి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే చేవెళ్లను కూడా కొంత కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరైతే బీజేపీ పార్టీ అభ్యర్థులు ఆయనకు షాక్ ఇచ్చేలాగా స్పష్టంగా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అయినా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను ప్రకంపనలు సృష్టించింది. ఏదైతే రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ అట్లాగే రేవంత్ రెడ్డి భేటీ కొంత తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రంజిత్ రెడ్డి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గత ఎన్నికలు అయిపోగానే పట్నం సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు అనివార్యంగా ఇవాళ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో గడ్డం రంజిత్ రెడ్డి కొంత సిట్టింగ్ ఎంపీ కావడం, మరోవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ వ్యూహాత్మకంగా చేరికలకు ప్రోత్సహిస్తుండడం, మొన్న కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత కూడా రివ్యూ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇవాళ చేరికలకి గేట్లు తెరవాలి, ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో వీడినటువంటి వాళ్ళైనా లేకుంటే రావడానికి సుముఖంగా ఉన్నటువంటి వాళ్ళైనా కొంత కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ పార్టీలో తీసుకోవాలనే ఒక ప్రతిపాదనలు దానికి సంబంధించినటువంటి అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు చేవెళ్ల సెగ్మెంట్ విషయం తీసుకుంటే ఖచ్చితంగా కూడా ఇవాళ మహేశ్వరంలో ఎన్నికల ముగియగానే తీగల కుటుంబం పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తీగల కుటుంబం బీఆర్ఎస్ను వీడి ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో కొంత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినటువంటి పరిస్థితి. మరోవైపు రాజేంద్ర నగర్ విషయం తీసుకుంటే కూడా ఇవాళ రేపో మాపో ప్రకాష్ గౌడ్ జాయిన్ అయ్యే అవకాశాలు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. ఇక నెక్స్ట్ చేవెళ్ల విషయం తీసుకుంటే కాలే యాదయ్య ఆయన కూడా భవిష్యత్తులో 1-2 రోజుల్లో లేకుంటే కనుక కొద్దిగా సమయం తీసుకొని వ్యూహాత్మకంగా విడతల వారీగా కాంగ్రెస్ పార్టీ జాయినింగ్స్కు తెరలేపుతోంది. మరోవైపు వికారాబాద్, పరిగి, తాండూరు సెగ్మెంట్లో కూడా ఇప్పటికే ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గడ్డం ప్రసాద్ స్పీకర్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి, అట్లాగే తాండూరుకు సంబంధించినటువంటి మనోహర్ రెడ్డి. అంటే ఈ 3 సెగ్మెంట్స్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఏదైతే వికారాబాద్, పరిగి, తాండూరు. ఇక ఎక్కడెక్కడైతే కొంత కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉందో మహేశ్వరం అయినా, రాజేంద్ర నగర్, చేవెళ్ల. మరోవైపు అర్బన్ ఓటింగ్ మీద కూడా కొంత రేవంత్ రెడ్డి అత్యంత ఫోకస్ చేశాడు. ఎన్నికలకు బిఫోరే శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి అప్పట్లో క్యాండిడేట్గా ఉన్నటువంటి ఆయన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేట్గా ఉన్నటువంటి జగదీష్ గౌడ్ని తీసుకొని టికెట్ ఇచ్చి పోటీలో నిలిపినటువంటి పరిస్థితి. అయితే కొన్ని సందర్భంగా పొలిటికల్ ఈక్వేషన్స్ కొంత సింక్ అవ్వక కొంత ఓటమి పాలయ్యారు. అర్బన్ ఓటింగ్ కొంత బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో కానీ ఇవాళ ఆయన రాక కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న తర్వాత ఇవాళ ప్రధానంగా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ క్యూ కడుతున్నటువంటి తరంలో ఇవాళ చేవెళ్లలో రంజిత్ రెడ్డి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఇవాళ క్లీన్ స్వీప్ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తూ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.